నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. బీజేపీతో వైఎస్ఆర్సీపీకున్న స్నేహానికి జగన్ రామ్ చెప్పేస్తారా? రాజ్యసభలో ఎన్డీఏని ఇరకాటంలో పెడతారా? ఏపీలో తమపై దాడులు జరుగుతున్నా కేంద్రం జోక్యం చేసుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకుంటారా? తన సత్తా చూపే టైం వచ్చిందా? తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యులను కేంద్రంపైకి ఉసుగొల్పుతారా? అసలు ఆంధ్ర పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? లోక్సభలో ఎన్డీఏకి కంఫర్టబుల్ మెజారిటీ ఉన్నా రాజ్యసభలో మాత్రం లేదు. బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా అవసరం. మరి ముఖ్యంగా అధికార బీజేపీకి ఇప్పుడు రాజ్యసభలో సంఖ్యాబలం తగ్గింది. ఎగువ సభలో 4 నామినేటెడ్ సభ్యుల కాలపరిమితి ముగియడంతో బీజేపీ ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో బడ్జెట్ తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి బలం 101, అటు ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలవుతున్నాయి. ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరింది. మెజారిటీ మార్కైన 114 కంటే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం 13 తక్కువగా ఉంది. అధికార పార్టీకి సంఖ్యాబలం తగ్గడం వల్ల పార్లమెంటు సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో నాన్ ఇండియా కూటమికి చెందిన వైఎస్ఆర్సీపీ, బిజు జనతాదళ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి 11 మంది, బిజు జనతాదళ్ కు 9 మంది ఎంపీలున్నారు. ఎన్డీఏ కూటమిలోని టీడీపీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు లేరు. ఇప్పటి వరకు అవసరం ఉన్నా లేకున్నా కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తోంది వైసీపీ. అయితే ఇకపై అది కుదరదంటోంది. అంశాల వారీగా మాత్రమే తమ మద్దతుంటుందని ఇదివరకే చెప్పిన వైసీపీ ఇకపై ఎన్డీఏ పెట్టిన బిల్లులను వ్యతిరేకిస్తామంటోంది. ఎప్పుడూ తాము బీజేపీని వెనకేసుకురావడమే తప్ప అవసరమైనప్పుడు తమకు బీజేపీ నుంచి సరైన మద్దతు లేదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పైగా బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల మైనార్టీలో తమకు పట్టుపోతోందనే వాదన కూడా వైసీపీలో ఉంది. అందుకే బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని వైసీపీ డిసైడ్ అయింది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ కరిష్మా కూడా దేశవ్యాప్తంగా తగ్గుతోంది. మళ్లీ ఆయన ప్రధానవుతారో లేదో చెప్పలేమంటున్నాయి వైసీపీ శ్రేణులు. అందుకే కేంద్రంలో మోదీకి సపోర్ట్ చేసే కన్నా న్యూట్రల్ గా ఉండటమే ఉత్తమం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అవసరమైతే బీజేపీని వ్యతిరేకించాలని ఇప్పటికే తన ఎంపీలకు జగన్ చెప్పినట్లు సమాచారం. ఇది ఒక్క రాజ్యసభకే కాదు, లోక్సభ సభ్యులకు కూడా వర్తిస్తుంది. తమ క్యాడర్ పై దాడులు జరుగుతున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్న భావనతో వైఎస్ఆర్సీపీ రగిలిపోతోంది. రాష్ట్రపతి ప్రధానికి లేఖలు రాసినా అట్నుంచి ఎలాంటి స్పందన లేదు. మరెందుకు తాము మాత్రం ప్రతిదానికి ఎన్డీఏ సర్కారుకు సపోర్ట్ చేయాలని వైసీపీ క్యాడర్ సైతం ప్రశ్నిస్తోంది.